గారికి గౌరవ స్వాగతం. God आपका निरीक्षण से ऑथराइज्ड ब्रह्मणो वेद अमृतेन उषापुरी तस्मै ब्रह्मचक्रम्भाच अयत्कीर्तिं प्रजापतुः भागदेशेनैवैनं प्रलयति ब्राह्मणाशेयमुद्धरेत् इदं जीवशरतो वर्धमान तथा सर्वं विद्याधमायो आयुष्येन्द्रियेण गच्छति आयुरारोग्यैश्वर्यवृद्धिरस्तु इष्टकामसिद्धिरस्तु तथास्तु Batch 2017 suppose part of the country furniture leda furniture unda కొంచెం మట్టి చెట్టు కూడా అన్న అక్కడ బాబు వెనక సార్ బ్లాక్ లో మీరు అమెజాన్లో ఎవరో పట్టుకోండి. కానీ ఇప్పుడు షేర్ల కాడ వాడు శేన్కానికి అయితే అది అది ఆగినంటే వాడవాడికి శేన్కాల పట్టుకుంటే ఇబ్బంది అయితే. కాబట్టి మీరు తాగడానికి ఏమి పెట్టారు కాబట్టి మీరు చూసిస్తున్నారు. పోలీసులు కూడా ఈ మధ్య ఏమైందంటే ఎవరైనా ధర్మకులాల్సి శేన్కాడ కూర్చున్నారనుకో వాళ్ళ ఫోటోలు తీస్తున్నారు, ఫోటోలు తీసి మొత్తం ఇబ్బంది చేస్తారు. కాబట్టి అట్లా కాకుండా మీరందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి మన డిపార్ట్మెంట్కు లాభం వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ఈ అవకాశం కల్పించే మీ అందరికీ కూడా పేరు పేరున. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక మోటార్ సైకిల్, ప్రతి గ్రామంలో 4-5 కార్లు. ధనవంతులైన మనం, కానీ దీంతో ఈ ధనం మంచిగా ఉపయోగిస్తున్నావా? దీంతో అలవాట్లు కూడా మారినాయి. చిన్న ఇంట్లో ఫంక్షన్ హాల్లో ఫంక్షను, మందు, ఇది అది. కానీ ఇవన్నీ లీగల్గా చేస్తే మంచిది. కానీ ఇప్పుడు డ్రగ్స్, భయంకరమైన డ్రగ్స్ అలవాటైనాయి. అది పట్టణంలోనే కాదు, మన వికారాబాద్ కూడా వచ్చినాయి. అందుకే ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ అధికారులు మంచిగా పనిచేయాలని కోరిక మంత్రి గారిది, మనందరిది కూడా.
ఎందుకంటే సమాజాన్ని నాశనం చేసేది డ్రగ్స్. కానీ ఇంకా ఇప్పుడు కూడా ఊర్లలో కొంతమంది యువకులు తప్పుదారి బట్టి గాంజా గింజా తాగుతున్నారు. కానీ చుట్టుపక్కల రిసార్ట్లు అయినాయి. ఆ రిసార్ట్లలోనేమో కోకేన్లు, తెల్ల పౌడర్, ఈ నష ఆ నష వస్తున్నది. అయితే తప్పనిసరిగా అధికారులు స్ట్రిక్ట్ ఉండే అవసరం ఉన్నది. ఇప్పుడే మంత్రివారులు అన్ని కేసెస్ గురించి రివ్యూ పెడతా అన్నారు, చాలా మంచిది. కానీ ఎంత స్ట్రిక్ట్ ఉన్నా కూడా ఇప్పుడు కాళయాది గారు ఒక చెప్పింది ఏంటంటే స్ట్రిక్ట్ ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేటట్టు కాదు. ఇంట్లో దావత్ అవుతుంటే రేటు చేయవద్దు. ఒక రిసార్ట్ పర్మిషన్ తోటి నడుస్తుంటే అనవసరంగా పోయి డిస్టర్బ్ చేయవద్దు. అది స్ట్రిక్ట్ ఉండండి కానీ కొంచెం ఇబ్బంది పెట్టకుండా చేస్తే చాలా మంచిది. మరోసారి ఈ అవకాశం ఇచ్చేందుకు, ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తము మంత్రి గారు టూరిజం మంత్రి కూడా చాలా మంచిగా టూరిజం డెవలప్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు వచ్చినాయి, ఇక్కడికి చాలా మంచిగా డెవలప్ అవుతుంది. సంతోషం. మీ మంత్రి వచ్చినందుకు, మీరు వచ్చి స్వాగతం పలుకుతున్నందుకు చాలా ఆనందము, సంతోషము. మంత్రి గారు వస్తూ కారులో కూర్చొని మాట్లాడేటప్పుడు చాలా మంచి విషయాలు, ఈ రాష్ట్రానికి మేలు జరిగే విషయాలు చెప్పిండు. ఏదైతే తెలంగాణలో జరుగుతున్న కళ్ళుదానం మీద పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలి, ప్రభుత్వ భూములు ఎక్కడుంటే కూడా అక్కడ ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ పెట్టే ప్రయత్నం చేయాలి అని వారు చెప్పడం చాలా సంతోషం. మరి ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే గౌడ్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి డిపార్ట్మెంట్ పరంగా ఈ భవనం కట్టిన కాంట్రాక్టర్ డబ్బులు లేకుండా కూడా ఆయన పూర్తి చేసిండ్రు. వారికి అభినందిస్తూ డబ్బులు ఇప్పించే బాధ్యత నాదని తెలుపుతూ, మంత్రి గారి దగ్గరనే నాదని తెలుపుతూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకొని వచ్చిన మంత్రి గారి హైదరాబాదులో మన జరిగినటువంటి సంఘటనలో కొందరు అస్వస్థంగా, కొందరేమో ప్రాణాలు పోయినాయి. నెంబర్ ఇది సబ్జెక్టు రకరకాలు ఉన్నాయి. అయితే ఇది గత నుంచి కూడా చాలా జరుగుతూ ఉన్నవి. వీటికి శాశ్వత పరిష్కారం కనుక్కునే దిశగా ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా ఈత చెట్ల పెంచడం కోసం పెద్ద ఎత్తున ప్రణాళిక చేపట్టే కార్యక్రమం చేయడం ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి గారు సంప్రదించి దీన్ని శాశ్వతంగా పరిష్కారం పెట్టేందుకు, శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రెండవది హైదరాబాద్కి సంబంధించి కూడా హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క చెట్ల పెంచే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ సంఘటన పునరావృతం కాకుండా దీనికి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని శిక్షించే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆ యొక్క ఎక్కడెక్కడైతే జరిగినాయో ఆయా షాపులు మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని డిమాండ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను కూడా అతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే దీనిపైన ప్రత్యేకంగా టీమ్స్ పెట్టి ఏర్పాటు చేసి దీన్ని పెద్ద ఎత్తున ఇటువంటి జరగకుండా పునరుద్ధరణ కాకుండా చూసేటువంటి కార్యక్రమం జరుగుతాయి. అంటే కఠిన చర్యలు తీసుకుంటూ, అంటే 2 పద్ధతుల ద్వారా, ఒకటి చెట్లు పెంచడం ద్వారా, రెండవది కఠిన చర్యలు తీసుకోవడం. ఏదో కేసులు పెట్టి వదిలేకుండా వాళ్ళకి శిక్ష పడేంత వరకు నిత్యం కూడా వాటిపైన పర్యవేక్షించే కార్యక్రమం చేసి స్పెషల్ టీమ్స్ను కాన్స్టిట్యూట్ చేసి ఇటువంటి పునరుద్ధరణ కాకుండా చేసే రాష్ట్రంలో రోజు మనం చూస్తున్నాం డ్రగ్స్ అలవాటు యువత బానిస అవుతుంది సార్. సో కట్టడి కోసం శాఖ తరఫున ఎలాంటి చర్యలు? ఈ డ్రగ్స్కు సంబంధించి కూడా 2 పద్ధతులు. ఒకటి సమాజం, మొత్తం సమాజంలో 4 కోట్ల, తెలంగాణ తీసుకుంటే 4 కోట్ల ప్రజలు ప్రభుత్వ పరంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఉన్నటువంటి స్టాఫ్ ద్వారా చేసే కార్యక్రమం చేస్తాము. ఎక్కడైతే అంటే రైడ్ చేయడము, ఆ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని రప్పించుకుని ఆ సమాజం ద్వారా పట్టుకునే కార్యక్రమం చేసి చర్యలు తీసుకునే కార్యక్రమం, వాళ్ళకు శిక్ష పడే పద్ధతులు చేస్తాము. అది సరిపోదు. సేమ్ టైము సమాజంలో కూడా ప్రధానంగా సమాజంలో వ్యక్తులు కావచ్చు, సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మన పిల్లల్ని మనం కొంత అంటే విద్య ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా, మోటివేషన్ ద్వారా ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా
చర్య తీసుకోవాల్సి ఆ స్థాయిలో పరివర్తన వచ్చే విధంగా చేయాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఒక ఉద్యమ రూపం సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా రుగ్మతలు ఉన్నాయి. డ్రగ్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, దుర్ఘటనలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, రకరకాలు చూస్తూ ఉన్నాం. ఎటు పంచాయతీ, పొలం పైల కోసం, సెంటు గుంట కోసం, అందరూ కొట్లాడుకోవడం రకరకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ అన్ని రుగ్మతలను పోగొట్టడం కోసం ఒక ఉద్యమ రూపం, సామాజిక ఉద్యమ రూపం సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దాని ద్వారా ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఎంత చేసినా కూడా లిమిటెడ్ వ్యవస్థ ఎంప్లాయీస్ అనేది. సో కేవలం ఎంప్లాయీస్ ద్వారా సాధ్యం కాదు. ఇది ఎంప్లాయీస్ ఎంత చేయాలో చేస్తాం, 100% స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తాం. దీంతో పాటుగా మా కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా, అంటే కల్చరల్ శాఖ ద్వారా, కల్చర్ అంటే ఆటపాటనికి కాదు, కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. సో ఆ జీవన విధానం అనేది ధ్వంసమైంది కాబట్టి దీన్ని గ్రామీణ స్థాయి నుంచి, గల్లీ నుంచి, విద్యా సంస్థల ద్వారా మొత్తం సమాజాన్ని కదిలించే పద్ధతిలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం రావాలన్నా, ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం రావాలన్నా, తెలంగాణ రావాలన్నా యావత్ సమాజం సంఘటితమైందో ఇటువంటి రుగ్మతలను కూడా రూపమావాలంటే అటువంటి ఉద్యమ రూపం సంతరించుకునే పద్ధతిలో కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ ఏర్పాటు కూడా కొనసాగిస్తాను. దానికోసమే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం, నిష్ణాతులతోటి కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి సుద్దాల అశోక తేజ లాంటి వాళ్ళు కావచ్చు, ఇతర కోదండరామ్ గారు అటువంటి వాళ్ళతో చేసి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికి 2 మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. దానికి కార్యరూపం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సో సమాజంలో చైతన్యం తీసుకొచ్చే పద్ధతి చేస్తుంటే 2 మార్గాల ద్వారా, ప్రభుత్వం ద్వారా, అధికార వ్యవస్థ ద్వారా ఒకటి, రెండవది ఈ యొక్క కల్చరల్ ద్వారా సామాజికంగా రుగ్మత పోవడం కోసం చేసే ప్రయత్నం, ఈ 2 కూడా సమాంతరంగా నడిపించే ప్రయత్నం చేస్తాము. దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. థ్యాంక్ యూ.